ఆకాశవాణి కోవిడ్ మహమ్మారి ఒమైక్రాన్ వేరియంట్ నిరోధ చర్యలు. బీబీనగర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు, క్రిటికల్ కేర్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణి, మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్యామల గార్లతో సంభాషణ. నమస్కారం. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో కూడా గత కొద్ది రోజులుగా గణనీయంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడం, వాటిలో అత్యధికంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులే ఉండడము గమనార్హం. ఈ విషయంలో గతంలో ఉన్న మన అనుభవాలకి ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్న పరిస్థితులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ద్వారా మనం అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు నిపుణులు, వైద్యులతో మాట్లాడదాం. ఇందుకోసం మనతో ఉన్నారు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ బీబీనగర్ నుంచి క్రిటికల్ కేర్ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణి గారు, అలాగే మైక్రోబయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్యామల గారు. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ తాజా కోవిడ్ పరిస్థితులను చూస్తుంటే 3వ వేవ్ వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఒమిక్రాన్ పేరుతో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నది. ఒమిక్రాన్ కరోనా కంటే 30 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ ను తేలికపాటి జబ్బుగా అనుకోవద్దు. ఒమిక్రాన్ సామాన్యమైనది అనుకోవద్దు, తేలికపాటి జబ్బుగా అనుకోవద్దు. అమెరికాలో రోజు లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో రాజస్థాన్ లో 77 వయసు గల వ్యక్తి తొలి మరణం నమోదైంది. దీనికి 30 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉండడంతో పాటు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు అని. ఈ కరోనా వైరస్ కి ఒమిక్రాన్ వైరస్ కి మనకి లక్షణాల్లో ఉన్న డిఫరెన్స్ ఏమిటి? మనం దాన్ని ఎలా గుర్తించగలుగుతాము? ప్రజలు దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకిన 3 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడుతుంది, ఇతరులకి వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ 4 ముఖ్యమైన లక్షణాలు. మొదటిది దగ్గు, రెండవది మనిషి బాగా నీరసించిపోతాడు, తర్వాత మూడవది ముక్కు తిప్పడ, నాలుగవది విపరీతంగా ముక్కు నుంచి నీరు కారుట. ఈ 4 ముఖ్యమైన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ వల్ల. గత 2 సంవత్సరాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపించిన వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ లక్షణాలను గమనించినప్పుడు చాలా మంది వైద్యులు చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే ప్రధానంగా వీళ్ళకి గొంతు నొప్పి, అలాగే కోల్డ్ లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఈ దగ్గు, నీరసము అనేది, ముక్కు దిబ్బడ లాంటి లక్షణాలు అదనంగా పరిగణించాలంటారా? అది ముందున్న కోవిడ్ డెల్టా వేరియంట్ లో ఏముండే, పేషెంట్ కి వైరస్ సోకితే లంగ్స్ కంతా ఎఫెక్ట్ అవుతుండే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వైరస్ శ్వాస వ్యవస్థపై పై భాగంలో ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో లంగ్స్ దాకా పోదది, ఓన్లీ బ్రాంకస్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా దీని తీవ్రతను పరిగణనలోకి కనుక తీసుకుంటే ఒమిక్రాన్ వైరస్ వల్ల లంగ్స్ కి పెద్ద ప్రభావం ఉండదు అని మనం అనుకునే అవకాశం ఉందంటారా? లంగ్స్ కి ఎఫెక్ట్ అయినట్టు ఇప్పటిదాకా రాలేదు. అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో బ్రాంకస్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. ఒమిక్రాన్ వైరస్ సోకిన వ్యక్తితో మనం కాంటాక్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే చెప్పారో దగ్గు ఉండడము, ముక్కు దిబ్బడు ఉండడము, నీరసం ఉండడము, వీటితో మనం గుర్తించి పరీక్ష చేయించుకోవాలంటారా? ఈ విషయంలో ఎలా సజెస్ట్ చేస్తున్నారు? ఒమిక్రాన్ ని తేలికగా తీసుకోవద్దు. తేలికగా తీసుకుంటే భారీ నష్టం కలుగుతుంది. WHO గైడ్ లైన్స్ ప్రకారం వైరస్ సోకకుండా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం భారీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. రెండవది, చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలి. మూడవది, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. వ్యాక్సిన్ తప్పనిసరిగా 2 డోసులు తీసుకోవాలి. బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలి. వ్యాక్సిన్ కారణంగా అనేక ప్రాణాలు ఇప్పటిదాకా నిలిచాయి. అనుమానం ఉన్న ప్రతి వారు RT-PCR టెస్ట్ చేయించుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే టీకా పంపిణీ సరిగ్గా ఉండాలి. వేగంగా దీని చికిత్స తీసుకోవడానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు? లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయాలి. ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి RT-PCR టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రకారం మందులు వాడాలి. అంటే గత 2 సంవత్సరాల్లో మనకి కోవిడ్ కి సంబంధించి మనం పాటిస్తున్న అన్ని చర్యలు తీసుకుంటూనే వ్యాక్సినేషన్ ని కంప్లీట్ గా తీసుకోవడము, అవసరమైతే ప్రొటెక్షన్ డోస్ తీసుకోవడం అనేది చేయాలి. లక్షణాలు కనిపించిన వాళ్ళు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. నమస్కారం కళ్యాణి గారు. నమస్కారం అండి. క్రిటికల్ కేర్ కి సంబంధించి మీరు ఇలా
ఇట్లాంటి కోవిడ్ కేసుల్ని కానీ ఒమైక్రాన్ కేసుల్ని కానీ చాలా వాటిని చూసుంటారు. ఇప్పటికేను మనకి రాష్ట్రంలో కూడా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అయితే ఇందాక డాక్టర్ శ్యామల గారు చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎంత వేగంగా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది వైద్యుల్ని, ఎలాంటి చికిత్సని సూచిస్తున్నారంటారు? 2 సంవత్సరాల నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ఫెక్షన్ అనుకుంటున్న వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. అది ఓమైక్రాన్ తోటి ఇంకా ఎక్కువగా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ డిజీజ్ మారుతుంది. ఓమైక్రాన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ మనం లాస్ట్ 3-4 రోజుల్లో కూడా చూస్తున్నాము, యుఎస్ లో కూడా చూసాము. కాబట్టి బేసిక్ గా చెప్పేది ఏంటంటే ఇది చాలా మైల్డ్ డిజీజ్. అంటే వచ్చేది ముక్కు దిబ్బడ, జ్వరము అలాగా. చాలా మందికి అయితే హాస్పిటలైజేషన్ ఇప్పుడైతే అవసరం లేదు. కానీ మనం దీని గురించి నేర్చుకుంటున్నాం. నేర్చుకునేది ఇప్పుడు ఎలా ఉందంటే 70 to 80% అందరూ బాగుంటున్నారు. కానీ మనం ఏం ఆలోచిస్తలేదంటే ఆ 20% ఇప్పుడు సడన్ గా 10 to 15% మన లెటర్స్ ఏజ్ ఎవరైతే అన్వాక్సినేటెడ్ ఉన్నారో, ఇంకా మన ఇండియాలో చాలా మంది అన్వాక్సినేటెడ్ ఉన్నారు. అలా అని చంటి పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చాలా మంది డిజీజెస్ ఉన్నాయి. ఇప్పుడు షుగర్ ఉంటుంది, అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటుంది, అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుంది, క్యాన్సర్ నుంచి రికవర్ అవుతున్నారు, కీమోథెరపీ నుంచి రికవర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. యూత్ అంతా జాగ్రత్తగా ఉండి ఇంటికి తీసుకెళ్ళకపోతేనే వీళ్ళకి ఎఫెక్ట్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంటే వచ్చే 3-4 వీక్స్ లో పీక్ అయిపోవచ్చు. నంబర్స్ చెప్పలేము. సో హాస్పిటల్, గవర్నమెంట్ అందరం మేము ప్రిపేర్ అయిపోతున్నాం. కానీ విచ్ ఇస్ ద అప్పర్ నంబర్ మేము చెప్పలేము. అనదర్ థింగ్ ఏంటంటే అందరూ చాలా ధైర్యంగా మేము వ్యాక్సిన్ తీసుకున్నాం మాకేం కాదు అంటున్నారు. ఏమీ కాదు అంటే మైల్డ్ టు మోడరేట్ డిజీజ్ రావచ్చు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నాము మేము మాస్క్ వేసుకోక్కర్లేదు అనేది లేదు. కంపల్సరీ అందరూ మాస్క్ వేసుకోవాలి. అండ్ ఈసారి చూస్తున్నాం ఏంటంటే ఫ్యామిలీ అందరు పాజిటివ్ అయిపోతున్నారు. కాబట్టి ఇన్ఫెక్టివిటీ చాలా హై. ఎయిమ్స్ న్యూ ఢిల్లీ కూడా ఏం చూసామంటే డాక్టర్లు కూడా ఒకరికి ఎక్కువ అయిపోతుంది. సో ఎక్స్ట్రా ప్రికాషన్స్ హ్యాస్ టు బి టేకెన్ బై ఎవ్రీబడి, స్పెషలీ పేషెంట్స్ కన్సల్టింగ్ ద డాక్టర్స్ ఆల్సో. ఒకవేళ ఆయాసం అనిపిస్తే కంపల్సరీ హాస్పిటల్ కి వచ్చేయాలి. నార్మల్ పర్సన్ జ్వరం వచ్చి సడన్ గా ఆయాసం వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్ కి రావాలి. జ్వరం వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే డామినెంట్ స్ట్రెయిన్ ఓమైక్రాన్ అంటున్నారు. అది మనం భయపడే అవసరం లేదు. మైల్డ్ డిజీజ్ వస్తుంది. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండాలి, పారాసెటమాల్ వేసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్, హెల్దీ డయట్, ఎక్సర్సైజ్. వైరస్ సోకిన వారికి మీరు సజెస్ట్ చేస్తున్న ట్రీట్మెంట్, మీరు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి? మైల్డ్ డిజీజ్ కి ఓన్లీ paracetamol if there is fever. We are not giving anything else. We are saying monitor yourself again. ఎందుకంటే మీరు సాచురేషన్ చూసుకోండి. ఆయాసం వస్తుందా, వెరీ హై ఫీవర్ వస్తుందా. సో హై ఫీవర్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేయించి వచ్చి హాస్పిటల్ తీసుకొస్తే అకార్డింగ్లీ దట్ ట్రీట్మెంట్ ప్లాన్ విల్ బి గివెన్ యాజ్ పర్ ది ICMR గైడ్ లైన్స్. అంటే ఇప్పుడు కూడా మనకి డెల్టా వేరియంట్ లాగా దీంట్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ని మనం ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎందుకంటే మనం దీని గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇది లంగ్ కి సోకదు. కానీ పర్సన్ విత్ ఇమ్యూన్ డెఫిషియన్సీ అనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, వాళ్ళకి చాలా అదర్ జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎలా వస్తుందో మేము చెప్పలేం. సో ఓన్లీ వే ఈజ్ మానిటర్ చేసుకుని ఓహో ఏదన్నా తేడా వచ్చిందంటే హాస్పిటల్కి వచ్చేయటమే. ఇప్పుడు మనకి ఒక కేసు వచ్చిందని తెలిసినప్పుడు వాళ్ళు గత ఎన్ని రోజుల నుంచి కలిసిన వాళ్ళందరూ అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? కమ్యూనిటీ స్ప్రెడ్ నంబర్స్ పెరుగుతున్నాయి. అట్లీస్ట్ ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళు రూమ్ లో ఐసోలేట్ అయిపోవాలి కంపల్సరీ. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే అది గాల్లో ఉన్నది, మాస్క్ వేసుకోవాల్సింది కంపల్సరీ. అండ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళతోటి అస్సలు తలుపులు తెరవకుండా జస్ట్ ఫుడ్ దానికి తలుపు తెరిచి వాళ్ళు దూరంగా ఉండి ప్లేట్ పెట్టేసి అలా చేస్తేనే బెటర్. సర్ఫేస్ స్ప్రెడ్ అనేది ఎక్కువ లేదు కాబట్టి అంత టెన్షన్ పడే అవసరం లేదు. కడుక్కుంటాం, ఇవన్నీ చేతులు కడుక్కుంటాం మోస్ట్ ఇంపార్టెంట్. గాలిలో వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనకి పబ్లిక్ ప్లేసెస్ లో మూవ్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, బయట బజార్లలో కానీ, లేకపోతే రోడ్ల మీద కానీ సంచరిస్తున్నప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది? అట్లీస్ట్ మోర్ దాన్ 1 మీటర్ అంటున్నాం. కానీ మాస్క్ ధరించడంలో ఇప్పుడు కాటన్ మాస్క్ ముందు వేసుకునే వాళ్ళము, ఇప్పుడు కాటన్ మాస్క్ పైన సర్జికల్ మాస్క్ వేసుకుంటూ ఉత్తమం.
గుడ్ ఫిట్టింగ్ మాస్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మాస్క్ వేసుకున్నా వస్తుందంటే లీక్ పక్క నుంచి లీకేజెస్ అవుతుంది కాబట్టి గుడ్ ఫిట్టింగ్ మాస్క్. సో రికమెండేషన్స్ ఏంటంటే మా క్లాత్ మాస్క్ వేసుకుంటే పైన సర్జికల్ మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళండి అండ్ బీ హెల్దీ. ఇప్పుడు అందరు నేను బయటకు వెళ్తే నాకు బాధ అవుతుంది ఎందుకంటే అందరు మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. సో ఇది 2 సంవత్సరాలు చెప్పి కూడా ఒక ఎగ్జాషన్ వచ్చేసింది జనాలకి విని. అట్లీస్ట్ 1 month from now to February 15th I request everybody to take highest care. సైంటిఫికలీ ఫౌండ్ ఏంటంటే ఈ మోస్ట్ కంఫర్టబుల్ కాటన్ మాస్క్ విత్ సర్జికల్ మాస్క్ ఆన్ టాప్. ఇప్పుడు డిస్కంఫర్ట్ ఏదైతే వస్తుందో N95 మాస్క్ లో అది టైట్ గా ఉంటుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. దెర్ ఇస్ నో లీక్. మీకు ఇన్ఫెక్షన్ వచ్చేది లీక్ అరౌండ్ ద మాస్క్ తోటి. సో ఈ టైట్ గా ఉండేటప్పటికి దాంట్లో మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. రీబ్రీతింగ్ అంటారు, మనం శ్వాస బయటకు వదిలిందే మనం మళ్ళీ శ్వాసిస్తూ ఉంటాము. ఇంకోటి ఈ N95 మాస్క్ అనేది కొంచెం రెసిస్టెన్స్, మనం శ్వాస తీసుకుంటంలో గాలి ఆ మాస్క్ నుంచి రావాలి కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మేము అయ్యే వేసుకుంటున్నాం కాబట్టి అడ్జస్ట్ టు ఇట్. ఏంటంటే కొంచెం ఓర్చుకుంటే అంత కంఫర్టబుల్ అయిపోతుంది. కాబట్టి కంఫర్ట్ కొంచెం పక్కన పెట్టి మాస్క్ ధరించటమే ఇప్పుడు మన చేతుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. ఇప్పుడు మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కి దగ్గర కోవిడ్ సంబంధించి ఎలాంటి సేవల్ని కొనసాగిస్తున్నారు? ఇప్పటికైతే మాకు వీఆర్ ఇన్ ద పెరిఫరీ కాబట్టి అంత ఎక్కువ అడ్మిషన్స్ లేవు కోవిడ్ కి. అలా అని రేపు ఉండవు అని చెప్పలేం. కాబట్టి అన్ని విధాలుగా ప్రిపరేషన్స్, వార్డ్ కి సంబంధించింది, ఐసీయూ సంబంధించింది, ఆక్సిజన్ సంబంధించింది, పీపీ సంబంధించింది, ఫుల్ గవర్నమెంట్ సపోర్ట్ బోత్ ఫ్రమ్ స్టేట్ అండ్ ఫ్రమ్ ద నేషనల్ లెవెల్ చాలా ఉంది. ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ దేర్. వీఆర్ రెడీ. ప్రస్తుతం బీబీ నగర్ ఎయిమ్స్ లో ఎలాంటి సేవలు అందిస్తున్నారండి? వీఆర్ ప్రొవైడింగ్ RT-PCR టెస్టింగ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఫర్ ఎవ్రీబడి హూ కమ్స్ విత్ ఇన్ఫెక్షన్. అంటే జ్వరం వస్తుంది, మాకు డౌట్ ఉన్న వాళ్ళందరికీ, సిమ్టమ్స్ తో వస్తున్న వాళ్ళందరికీ మీరు ఇస్తారు. అండ్ డౌట్ ఉన్న వాళ్ళు, బికాస్ దిస్ టైమ్ హై అలర్ట్, డౌట్ ఉన్నా కూడా వాళ్ళని కొంచెం మనం ఐసోలేట్ చేస్తే తక్కువ అవుతుంది. కాబట్టి హై అలర్ట్ మీద RT-PCR టెస్టింగ్ ఇస్ బీయింగ్ డన్. వ్యాక్సినేషన్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ బీయింగ్ ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ ద 3rd of January and 10th నుంచి బూస్టర్ డోసెస్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ విల్ బి డన్. సో దట్ ఈస్ ది గైడ్ లైన్ గవర్నమెంట్ హస్ గివెన్ us. సో యాజ్ పర్ గైడ్ లైన్ మేము చేస్తాం. మా శ్రోతలకి వారు గుర్తుంచుకోవాల్సిన అత్యవసరమైన విషయాల గురించి మీ అప్పీల్ ఏంటంటారు? Please be alert, take care of yourself and your family, and that can be done by masking up. అండ్ బయట వచ్చిన వాళ్ళు ఇంటికి వస్తారు అండి, వాళ్ళు ఎక్కడ తిరిగారో మనకు తెలియదు. కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మాస్క్ వేసుకోండి. ఇంట్లో పని మనిషి వస్తుంది, మాస్క్ వేసుకోండి. ఆమెకు మాస్క్ ఇవ్వండి, మీరు మాస్క్ వేసుకోండి. రెగ్యులర్ గా చేతులు కడుక్కోండి. వీలైనంత వరకు పార్టీలు, మహోత్సవాలు అని తగ్గించేసి సామాజిక దూరం మెయింటైన్ చేసుకోండి. ధన్యవాదాలు డాక్టర్ కళ్యాణి గారు, డాక్టర్ శ్యామల గారు. అదండి, కొత్తగా వ్యాపిస్తున్న ఒమైక్రాన్ వైరస్ వేరియంట్ కి సంబంధించి అనేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు డాక్టర్ ఆర్ శ్యామల గారు, డాక్టర్ కళ్యాణి గారు. ముఖ్యంగా అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, ఇది గాలి ద్వారా సంక్రమించే వైరస్ కావడంతో పూర్తి స్థాయిలో మాస్క్ ధరించడము, వీలైనంత వరకు 2 మాస్కుల్ని ధరించడము పూర్తిగా వైరస్ వ్యాప్తిని నిరోధించే విధంగా, అలాగే చేతుల పరిశుభ్రతని పాటిస్తూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఇంకా టీకాలకు సంబంధించి డోసును పూర్తి చేసుకోవాలని, అవసరమైన చోట బూస్టర్ డోసును కూడా వేసుకోవాలని చెబుతున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ బీబీ నగర్ లో పూర్తిగా చేసినట్టు, ఈ వైరస్ సోకిందేమో అని అనుమానం వచ్చిన వ్యక్తులు కూడా తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవడం ద్వారా ముందస్తు చికిత్సను తీసుకుని తమని, తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, తమతో ఉన్న ఇతరులకు ఈ వ్యాధి సంక్రమించకుండా నివారించుకోవచ్చని చెప్తున్నారు. దగ్గు, నీరసం, ముక్కుదిబ్బడ లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే కరోనా వైరస్ కి సంబంధించి పరీక్ష చేయించుకోవాలని, ఖచ్చితంగా తమ ఆరోగ్య పరిస్థితిని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఊపిరితిత్తుల మీద ఈ వైరస్ వేరియంట్ ఇప్పటి వరకు ప్రభావం చూపిన దాఖలా లేనప్పటికీ దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ ద్వారా మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్ కళ్యాణి, డాక్టర్ శ్యామల. మరో రోజు మరో అంశంపై చర్చించుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మీరు కోవిడ్ మహమ్మారి ఒమైక్రాన్ వేరియంట్ నిరోధ చర్యలు, బీబీ నగర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు, క్రిటికల్ కేర్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణి, మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్యామల గారులతో సంభాషణ విన్నారు. పరిచయం చేసిన వారు ఆకాశవాణి న్యూస్ కరెస్పాండెంట్
శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.